తానొక చోట పిల్లలు ఇంకో చోట, బ్రతుకు పరుగులో తప్పదనుకుని ఇన్నాళ్ళు దూరంగా ఉన్న తండ్రి ఇక అంతా మంచే, అందరం కలిసి ఉంటామని ఆనందించే లోపే ఆ మాయదారి దేవుడికి కళ్ళు కుట్టాయనుకుంటా. కుటుంబాన్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక డాక్టర్ ఫ్యామిలీ ఘటన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎలాంటి పరీక్ష పెడుతుందో అర్థమే కాదు అని చెప్పడానికి, చూపించడానికి ఈ విమాన ప్రమాదమే సాక్ష్యం. అమ్మా నాన్నను కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం. ఆ ప్రమాదంలో మంటలు, మిగిల్చిన కన్నీళ్లు అన్నీ ఎన్ని కావు. డాక్టర్ ఫ్యామిలీ పరిస్థితి తలుచుకుంటేనే గుండె మెలేస్తుంది. ఆ ఒక్క సెల్ఫీ కన్నీళ్ళ దార కట్టిస్తోంది. ఎన్ని ఊహించుకుని ఉంటారు, ఎన్ని అనుకుని ఉంటారు. నాన్నతో ఆడుకోవచ్చు, అమ్మ నాన్నతో బయటకు వెళ్ళొచ్చు అని ఆ పిల్లలు ఏమనుకుని ఉంటారో పాపం. తలుచుకుంటేనే దుఃఖం ఆగట్లేదు. ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన దగ్గరికి చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయ విదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత 6 ఏళ్లుగా లండన్లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమి వ్యాస్ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు 8 ఏళ్ల కూతురు మిరాయా, 5 ఏళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్ని లండన్కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఈ మధ్య ఫలించాయి. ప్రమాదానికి 2 రోజుల క్రితమే భార్య కొమి తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొద్ది రోజుల క్రితం ప్రతీక్ భారత్కొచ్చి కుటుంబంతో సహా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులన్నీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు. లండన్కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చుని ఒక అందమైన సెల్ఫీ తీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్లలో, కవల సోదరులు సోదరి మరో సీట్లలో కూర్చుని నవ్వుతూ దిగిన ఫోటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారు, కానీ సమిధలవుతామని అస్సలు ఊహించుండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలి బూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి మసిగా మారింది. ఈ సెల్ఫీ భారతావని గుండెలను బరువెక్కిస్తోంది, కన్నీళ్లతో తడిసేలా చేస్తోంది.